మా ఇంట్లో ప్రతిరోజు పూజ 4 గంటలకే అయిపోతుంది. ఎందుకంటే మావయ్య 5 గంటలకే గుడికి వెళ్ళి గుడి తలుపులు తీసి గణపతికైతే అభిషేకం చేయడం స్టార్ట్ చేస్తారు. భక్తులందరూ కూడా 5:30కే వచ్చేస్తారు. ఎందుకంటే ప్రతిరోజు గణపతికి అభిషేకం ఒక స్పెషల్ అనమాట. అయితే మా ఇంట్లో పూజ చేయడానికి ఒక 1 అవర్ పడుతుంది. ఎందుకంటే అన్ని వెండి విగ్రహాలు ఉంటాయి. వాటికి అలంకరణ చేసి వాటిని అభిషేకం చేసి మావయ్య అలంకరణ చేసి దేవుడికి నైవేద్యం పెట్టి చేయాలి కదా. అన్నీ కూడా అభిషేకం చేసి చేయాలి అంటే ఒక 1.5 అవర్ పడుతుంది. మావయ్య ఊర్లో లేనప్పుడు ఆ డ్యూటీ నేను తీసుకుంటాను. పిల్లలకి స్కూల్ లేని టైంలో అయితే నేను కూడా 5 o'clockకే లేచి నేను కూడా పూజ చేస్తా, అభిషేకం చేస్తా, దేవుడికి నైవేద్యం కూడా పెడతాను. ఏదైనా సరే దేవుడికి పూజ చేయాలి అంటే మినిమం 2 అవర్స్ పడుతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ మధ్య ఎక్కువ ఫోటోలు విగ్రహాలు అన్నీ కూడా ఎక్కువగా పెట్టుకుంటున్నారు కాబట్టి అందరికీ కూడా ఆ మాత్రం టైం పడుతుంది. అయితే దేవుడికి నైవేద్యం కూడా మేము తొందరగానే పెట్టేస్తాం అనమాట పూజ అవ్వగానే. కాకపోతే కొంచెం అభిషేకం చేసి బొట్టులు పెట్టడమే కొంచెం పని ఎక్కువ టైం పడుతుంది. అందులోనూ ఫ్రైడే వచ్చిందంటే ఫ్రైడే రోజు కొంచెం ఎక్కువే టైం పడుతుంది. ఎందుకంటే అమ్మవారికి స్పెషల్ పూజ కూడా చేసుకుంటాం మేము. కుంకుమ పూజ ప్రతి వారం కూడా చేసుకుంటాం. ఎప్పటికన్నా ఈరోజు కొంచెం త్వరగానే లేచాను. ఈవిడ మా అమ్మవారు, మా ఇంటి ఎలువేల్పు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఈ అమ్మవారిని చూస్తే ఎన్ని కష్టాలైనా సరే మర్చిపోవచ్చు. కాకపోతే ఈరోజు పూజ చేసినప్పుడు ఒక విచిత్రం జరిగింది. సో నేను నెక్స్ట్ షార్ట్లో